ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రులు అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. డీజీపీ ఇచ్చిన సిఐడి నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ సలహా తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎంసెట్ 2 నిర్ణయంపై సోమవారం ప్రకటించనుంది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 130 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని భావిస్తున్న ఈ కుంభకోణంలో ఏకంగా 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మరో నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 2 నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు ఖలీల్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఎంసెట్ 2 ను రద్దు చేయొద్దని విద్యార్థులు కోరుతుండటంతో ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిఐడి అధికారులు చెబుతున్న ఈ కుంభకోణానికి సంబంధించి ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారులతో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ అంశానికి సంబంధించి న్యాయ సలహా తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఎంసెట్ 2 ని రద్దు చేయాలా, తిరిగి నిర్వహించాలా, లేకపోతే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిపై చర్యలు తీసుకొని ఉంటే సరిపోతుందా? ఈ అంశానికి సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఎంసెట్ 2 ను రద్దు చేయొద్దని కోరుతున్నారు. ఆయా మంత్రుల్ని కలిసి విన్నవించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఈ అంశానికి సంబంధించి నిర్ణయాన్ని సోమవారం ప్రకటించాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్న పరిస్థితి.